రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లలో రేవంత్ సర్కార్ నిమగ్నమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెక్రటరియట్లో ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఆయా డిపార్ట్మెంట్ల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించి నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 16న మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో తేనేటి విందులో పాల్గొని రామోజీ ఫిలిం సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరతారని వెల్లడించారు. బ్లూ బుక్, వివిఐపి ప్రోటోకాల్ మాన్యువల్ ప్రకారం తగు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు ప్రణాళికకు పోలీస్ శాఖ రూపొందించుకోవాలని అధికారులను సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వివిఐపీలకు తగు భద్రత ఏర్పాట్లు చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. ఇక జిఏడి, ఫైర్ సర్వీస్, రోడ్లు, భవన, వైద్య రంగ, మున్సిపల్, ఇంధన, బిఎస్ఎన్ఎల్, హార్టికల్చర్ విభాగాలు నిర్దేశించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకొని రాజ్ భవన్లో విరామం తీసుకొని అక్కడే బస చేసి రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవంలో ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని సిఎస్ తెలిపారు. రాష్ట్రపతి రాత్రి రాజ్ భవన్లో బస చేసి ఈ నెల 22న ఉదయం పుట్టపర్తి పర్యటనకు బయలుదేరతారని సిఎస్ వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి రఘునందన్ రావు, అదనపు డీజీపీలు విజయ్ కుమార్, మహేష్ భగవత్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, రామోజీ ఫిలిం సిటీ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొంటారు.